ఒక్క నిమిషం అలానే ఉంది. హరితారం ముఖ్యంగా తీసుకోవడం జరిగింది కేసీఆర్ ఆధ్వర్యంలో. ఒక్కొక్క సర్పంచ్లకు పెద్ద టార్గెట్ ఇచ్చుకుంటూ ఆ చెట్లు గ్రామ పంచాయతీలో పైసలు ఉండని, పైసలు లేకపోని నువ్వు చెట్లు మనం బతికేయవలసిందంటే ఒక్కొక్క ట్రాక్టర్లు సొంత డబ్బులు పెట్టుకొని ట్రాక్టర్లతో డీల్ పోపించి సర్పంచులు ఉరేసుకునే పరిస్థితికి వచ్చినా కానీ డబ్బులు ఇచ్చిన పాపాన లేవుండే గ్రామ పంచాయతీలలో. అదేవిధంగా కాలేజీలకు సంబంధించింది ఆయన 2001 స్థాపించిన అంటుండు. 2001 నుంచి 2018 వరకు ఇప్పటి వరకు మనకు సమాచార చట్టం కింద ఒక్క కాగితం లేదు. ఇది సమాచార చట్టం కింద తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2019లో ఏ విధంగా పోయిందంటే ఆయన నేను ప్రత్యేకంగా ఫైన్ కట్టి బీఆర్ఎస్ కింద వచ్చినట్టుగా నేను తాత్కాలికంగా 200 గజాలకు 300 గజాలకు మామూలు వ్యక్తి ఎప్పుడైతే పోయి ఫైన్ కట్టి చేసుకుంటాడో ఆ విధంగా నేను ఫైన్ కట్టి చేసుకోవడం జరిగిందని చెప్పి 5 కోట్లు ఫైన్ కట్టి దాన్ని రెగ్యులరేషన్ కింద చేసుకోవడం జరిగింది. రెగ్యులరేషన్ ఎవరికి వర్తిస్తుంది? సామాన్యునికి వర్తిస్తుంది. 100 గజాలు 200 గజాలకి. ఈయనకు ఒక 40, 50, 100 ఎకరాల సామ్రాజ్యం స్థాపించి 2001 నుంచి 18 వరకు ట్యాక్స్ కట్టిండు. ట్యాక్స్ ఏదానికి కట్టిండు? గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈవో ఏం చేస్తాడు? రోడ్డు మీద లావణ్య పట్టలకు సిక్కం భూముల పొట్టి డబ్బాలు వేసుకున్నా కానీ ట్యాక్స్ ఫిక్స్ చేసే అధికారం సర్పంచ్కి, సెక్రటరీకి ఉంది. ఈయన మామూలు కమర్షియల్ బిజినెస్ చేస్తాయినా కదా. ఈయన రెగ్యులరేషన్ కింద ఈ 40, 50 ఎకరాలకు ఎట్లా పోతాడు అనేది నా క్వశ్చన్. దానికి నేను శుద్ధపూసను, నేను ఇవన్నీ చేసేస్తున్నా, చదివేసిన, మొత్తం కాపాడిన అంటాడు. నేను ముందు సాక్షాత్తుగా మున్సిపల్ అధికారులు మొన్న దాన్ని నీకు హెచ్ఎండి నీ కాలేజీకి పోయేతావు అని గుర్రగొట్టింది. ఇప్పటి వరకు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? నువ్వు మోతబారివే కదా, నువ్వు మంచోనివే కదా, ఈ బేకు ఫ్లేకల్ పనులు ఎందుకు చేయాలి? నువ్వు ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వాలన్నా వద్దా? అదే నా కాలేజీకి రోడ్డు గుర్రగొట్టారు, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినావా? ఓ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినావా? నిన్న పెద్దగా మీటింగ్లో పెడుతుండు 2000 ఇండ్లు గుల్లగొట్టిండు కాంగ్రెస్ పార్టీ రాగానే అని. నీది గుల్లగొట్టింది ఎందుకు చెప్తారేమో అంటున్నా. నువ్వు తక్కువ ఉంటే కదా, నీది గుల్లగొడితే ప్రజలకు అర్థమవుతుంది. 200 గదులకు నీ అహంకారంతో, నీ ఒక ప్రోద్బలంతో మంత్రిని అడ్డం పెట్టుకొని అందరు కట్టినవి దొంగతనాన్ని కట్టిన అన్నిటినీ ఇలా లెక్కతోటి ఉన్నాయి కాబట్టి గుల్లగొట్టి, నీది గుల్లగొట్టినాయి కదా అన్ని గుల్లగొట్టిరు. దానికి సమాధానం చెప్తావా? ఇప్పుడు హరితారంలో ఎన్ని చెట్లు పెట్టారు, ఎన్ని ఊళ్ళు చేసి నరికేసి బిల్డింగ్ కట్టుకున్నాడు? 32,000 చెట్లు పెట్టిండు. 32,000 చెట్టుకు ఒక్క చెట్టు లేదు. ఎవరు? మల్లారెడ్డి. మొత్తం ఎన్ని ఎకరాలు? 50 ఎకరాలలో పెట్టిండు. 5,000 10 ఎకరాలు పెద్ద షోప్ టాప్ చేసి కవితతోటి 10,000 మంది పిల్లలను దుంకొని వచ్చి ఈ మొత్తం ఒక దినం పిల్లల స్టాఫ్ ఖరాబు, పిల్లల చదువులు ఖరాబు, అందరు ఖరాబు. వాళ్ళ ముంగడ పిల్లలతో డాన్స్ చేయించుకుంటూ ఆ డాన్స్లో నిలబెట్టి నేనే ఎవరు చేస్తలేరు, గ్రామ పంచాయతీలో 500 చెట్లు పెడితే నేను 5,000 చెట్లు పెడుతున్నా చూడని ఒక నాటకం. ఆ నాటకంతో ఒక చెట్టు చూపిస్తాడేమో రమ్మని. ఇలా స్పాట్ మీద పోయినాం కదా, ఈ కాలేజీలకు అనేది ఉన్నది నా తన ప్రూఫ్లతో సహా చెప్తున్నా కదా. అన్నిటికీ మషూరు మాయగా చేసినట్టు అందరిని బెదిరించినట్టుగా కాదు. ఇలా ట్యాక్స్ నేను సర్పంచ్గా 2014లో 2001లో 2014లో అంటే ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలకు 8 లక్షల ట్యాక్స్ ఉండే. వచ్చిన సంవత్సరాలు 16 లక్షలు చేసిన. 5% వంచాలి. మా ఊళ్ళో 20 సంవత్సరాల నుంచి రివిజన్ లేదు. కలెక్టర్ ఆదేశాలతోటి 1,49,00,000 చేసిన. ఓన్లీ మల్లారెడ్డి కాలేజీకి. అంటే ఏ విధంగా నువ్వు ఎన్నేళ్ళు ట్యాక్స్ ఎగగొట్టినట్టు? 5,000, 10,000 తీసుకొని. అదేవిధంగా ఆ కాలేజీకి యూనివర్సిటీకి గానికి 650 సర్వే నెంబర్ బాండ్ పెట్టిండు. బాండు పూచిగా ఢిల్లీలో బాండ్ పెట్టిండు. ఆ బాండ్ తగ్గట్టు చూస్తే అది 97లో ప్లాట్లు అయినాయి. ప్లాట్ల తర్వాత అది రద్దు చేస్తే 2017లో నేను 2017లో హెచ్ఎండిఏ నుంచి వెంచర్ తెచ్చుకుంటే ఆ వెంచర్కి నేనే పర్మిషన్ ఇచ్చిన. ఆ పర్మిషన్ ఇచ్చిన దానికి ఆటోమేటిక్ దాన్ని రద్దు చేసి మళ్ళీ వాళ్ళ బొమ్మడిది పాస్బుక్లు చేసుకున్నాను. అలా బొమ్మడిది నాలా చట్టం వర్తించింది, మళ్ళీ పాస్బుక్ ఎట్లయితుంది? ఎందుకు అవుతుంది అంటే ఎంఆర్ఓ ఇచ్చింది, ఎంఆర్ఓ అని అడుగురు అంటాడు. దానికి ఇట్లా చట్ట ప్రకారం క్యాన్సల్ అయినట్టుగా పాస్బుక్లు క్యాన్సల్ అయినట్టుగా అన్నీ తెచ్చిన. పాస్బుక్లు క్యాన్సల్ అయినాయి. రేపు కాలేజీకి ఇట్లా క్యాన్సల్ అవుతుంది. యూనివర్సిటీకి ఇట్లా కోర్టుకు పోతున్నా. ఎందుకంటే ఆయన దగ్గర ఒక్క పేపర్ లేదు. ఏది రెండోది రెగ్యులరేషన్ కింద ఎవడు పోతాడు?
మామూలు సామాన్య వ్యక్తి పోతాడు. ఒక 40-50 ఎకరాలు సామ్రాజ్యం సర్పంచ్ చెప్పి అదేవిధంగా ఇష్టం వచ్చిన వ్యవధిలో కోట్ల రూపాయలు పిల్లలకు అధిక ఫీజులు వసూలు చేసి వాళ్ళకి నాణ్యత లేకుండా చెప్పి వాళ్ళకు వసూలు చేయడం జరిగింది. అదే రీసెంట్ మున్సిపల్ అధికారులు రోడ్డు ధ్వంసం చేసి ఇప్పటి వరకు నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు. నేను లీగల్గా ఉంటే కంప్లైంట్ ఎందుకు ఇవ్వవు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినావా? రెండోది, నువ్వు నామ్స్ ప్రకారం కట్టినావా? కట్టంది G+2 G+1 గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ లేకుంటే తీసుకొని నువ్వు రెగ్యులరేషన్ కింద తీసుకొని నువ్వు ఇల్లీగల్గా కట్టినట్టే కదా అన్ని బిల్డింగ్లని. 5వ ఫ్లోర్ కట్టినావు. 5వ ఫ్లోర్లో నీకు ఒక బాలిక పోవాలి, ఒక బాలుడు పోవాలి, ఒక వికలాంగుడు పోవాలి, ఆడ బాత్రూమ్ కట్టాలి. నామ్స్ ప్రకారం ఏమైనా కట్టినావా? దీనికి ఇట్లా సెంట్రల్ లెవెల్లో ఉన్నత న్యాయస్థానం మీదకి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా కాలేజీలు గులగొట్టడం జరుగుతుంది. కేసు పెట్టిండి అంటున్నాం. సిగ్గు శరం ఉండాలి. ఎస్సీల మీద కేసు పెడితే శిశుపాలనకి 99 నిండినట్టుగా 100 కంప్లైంట్ ఇచ్చింది నా మీద. 99 కంప్లైంట్లకు ఇట్లా నా తను ఒక్కడిని నిదానం చేయలేకపోయారు. 99 తర్వాత ఇజ్జత్ దావా వేయకపోతే ఏమేస్తాం? ఇజ్జత్ దావా కేసు వేయకపోతే అది ఎస్సీ కేసు పెట్టినట్టేనా? సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. ఎందుకు ఎస్సీ కేసు పెడుతుండు? 20 అవతలోళ్ళు 100కు 100% కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ప్రూఫ్ చేయలేకపోయారు. మరి ఇజ్జత్ దావా కేసు వేయకపోతే ఏమేస్తాను? నేను ఎస్సీ అని తెలియదు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు నేను ఏకైక సర్పంచ్. ఏర్పడ్డాక 125 ఫీట్లు తెలంగాణ విగ్రహం పెడతానని అంబేద్కర్ విగ్రహం అని కేసీఆర్ ప్రకటిస్తే 13 విగ్రహాలు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ తర్వాత నా ట్యాంక్ బండ్ పెట్టి 26 ఫీట్ల విగ్రహం పెడితే 4 సంవత్సరాలు ముసుకేసి కట్టినావు. నువ్వు ఆడ కేసీఆర్ పిలిస్తే నేను మహారాష్ట్ర సీఎం సుశీల్ కుమార్ షిండేని పిలిచిన. ఆ ధీటుగా పోయి పనిచేసినాను తప్ప లాలూజీగా ఎప్పుడు బతకలే. లాలూజీ రాజకీయం రాదు. నీకు పొద్దున ఒకటి పొద్దుకు ఒకటి అన్ని ఎవరన్నా మీరు అడిగితే మీరు తెలుస్తలేదా అమ్మ? పొద్దున లేస్తే రేపు బీజేపీలో పోతున్నావు కదా అంటే బీజేపీ నాదే, కాంగ్రెస్ నాదే, బీఆర్ఎస్ నాదే, బీఎస్పీ నాదే. దీనికన్నా దీంట్లో లేకుండా దానికన్నా ఉండాలి అని అడిగిన వాళ్ళకంటే చెప్తాను. 100% ఇజ్జత్ దావా కేసు ఏసుడే నోటీస్ పంపిన డిఫర్మేషన్ కింద 20 కోట్లకు ఆయనకు జవాబు ఇచ్చుకునేది ఇచ్చుకుంటాడు. ఇదే టైప్లో ఉంటే ఇంకా కాలేజీలను తీసుకుపోయి గులగొట్టడం జరుగుతుంది.